ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న క్లాస్లో మనం రెండు రకాలైనటువంటి ఫోర్సెస్ జీవుల మీద పనిచేస్తున్నాయని చెప్పి చదువుకున్నాం. ఒకటి మాస్ కాన్షియస్నెస్ అన్నారు, ఇంకొకటి ఇంట్రాస్పెక్షన్, ఇంట్రావర్షన్. అదే నెంబర్ 1 ఇస్ మాస్ది, నెంబర్ 2 is introversion. It is this dual movement, outward and inward, which is the source of much of the present world crisis. The effect of this pull in two directions is having a serious effect upon sensitive individuals. ఈ టూ పుల్స్ అవుతున్నాయి, ఒకటి అవుట్వర్డ్ పుల్, ఒకటి ఇన్వర్డ్ పుల్. ఒకటి ప్రతి జీవుడి మీద ఇది పనిచేస్తున్నాయి. 10 మంది జీవించుతున్నట్టుగా జీవించాలని ఒకటి, 10 మంది ఉంటున్నట్టుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయడం ఒకటి, ఇలాంటి ఒక పుల్ నడుస్తుంటుంది. ఇలాంటిది ఒక పుల్ నడుస్తుంటుంది. సో రెండింటి గురించి ఏం జరుగుతుందంటే, ద ఎఫెక్ట్ ఆఫ్ ద పుల్ ఇన్ టూ డైరెక్షన్స్ ఈస్ హ్యావింగ్ ఏ సీరియస్ ఎఫెక్ట్ అపాన్ ది సెన్సిటివ్ ఇండివిజువల్స్. ఈ పుల్ అనేటువంటి దానివలన సెన్సిటివ్ ఇండివిజువల్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది అది నుంచి చాలా మంది పాపం తెలియకుండా డిప్రెషన్లో గడిపోతున్నారు. పాపం ఈ అవుట్వర్డ్ పుల్ని మాత్రం మనం చూస్తున్నాం, ఇన్వర్డ్ పుల్ని మనం తెలుసుకోలేకుండా ఉంటున్నాం. ఈ రెండింటి వలన కూడా చాలా మంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు. ఈ పుల్ అంటే ఎస్పెషల్లీ టు ద సెన్సిటివ్ పీపుల్. సెన్సిటివ్ వాళ్ళు వీళ్ళు ఈ పుల్ చేత అంటే ఈ లోపల నుంచి ఒక ఆకర్షణ అంటుంటుంది ఒకటి పనిచేస్తుంటుంది, తర్వాత బయట నుంచి ఒక ఆకర్షణ అనేటువంటిది పనిచేస్తుంది. దీని చేత వాడు సెన్సిటివ్గా ఉన్నటువంటి వాడు అనేక రకాల ఇబ్బందులు పాలవుతున్నాడు. Pull of the mass consciousness and by the force of political, economic and social life of the race. Inwards by the political, economic and social life. 10 మంది ఇంట్లో టీవీ ఉంది, మన ఇంట్లో టీవీ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? 10 మంది ఇంట్లో సోఫా ఉంది, మన ఇంట్లో సోఫా లేకపోతే ఏమన్నా బాగుంటుందా? వచ్చి కింద కూర్చోండి అని చెప్తే ఏమన్నా బాగుంటుందా? అప్పు చేసైనా సరే సోఫా కొనాలి మనకి, అలా ఉంటుంటాం. దట్ ఈస్ ద మాస్ కాన్షియస్నెస్. సో దాన్ని సోషల్ లైఫ్ అన్నారు, ఎకనామిక్ లైఫ్, పొలిటికల్ లైఫ్. ఇవి వీడిని ఒకటి అలా పుల్ చేస్తూ ఉంటాయి వీళ్ళు ఎప్పుడు. ఇన్వర్డ్ బై ద పుల్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ హయ్యర్ వాల్యూస్. వీళ్ళు లోపల నుంచి ఒక పుల్ అనేటువంటిది నడుస్తుంటారు. హయ్యర్ వాల్యూస్, ఆధ్యాత్మికత, పరమ గురువులు, మహానుభావులు వాళ్ళు చేసినటువంటి తపస్సు సాధన అదంతా కూడా వీడి మీద పనిచేస్తుంటుంది. లోపల నుంచి ఒక ఆధ్యాత్మికత వైపు వీడిని అలా లాగుతుండడం ఉంటుంటుంది. By the kingdom of the souls, by the organized work of the spiritual hierarchy, and aided by the age-old religious consciousness. Psychologists would do well to study their patients from the angle of these two diverging energies. They would thus offset the tendency to cleavage, which is one of the major anxieties of the spiritual workers at this time. ఈ క్లీవేజ్ అంటున్నది వాడి మీద ఎక్కువగా పనిచేయడం వలన జీవులు ఎక్కువగా ఇది ఫీల్ అవుతున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు. సో ఈ క్లీవేజ్ అంటున్నది పనిచేయడానికి ప్రధానంగా ఇవి 2 కారణాలు చెప్తున్నారు.
workers at this time. In the stress and strain of modern living, men are apt to think that the major task and the most important duty today is to make life more bearable and thus easier for humanity to live. ప్రస్తుతం జీవిస్తున్నటువంటి కాలంలో మానవుడికి ఎలా ఉండాలంటే జీవితం ఏదో సంతోషంగా సుఖంగా వెళితే చాలు, వీడు పెద్ద బ్రహ్మాండమైనటువంటి సాధించలేకపోయినా వీడున్న దాంట్లో వీడు సంతోషంగా సుఖంగా ఉంటే చాలండి. పరమ గురువులు కూడా కోరుకునేది అది ఒకటే. బ్రహ్మాండమైనటువంటి వీడు ఏం చేయక్కర్లేదు, వాడికి ఇచ్చినటువంటి జీవితం వాడు హాయిగా జీవించితే చాలు వాళ్ళకి, అది చెప్తున్నారు. Transition is over and the forces that are withdrawing. పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే ఏంటో మనం నేను చెప్పుకున్నాం. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు జీవుల మధ్యలో ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ పోతాయండి. అందరూ కూడా ఒకే ఒక మాట మీదకి వచ్చేస్తారు, ఒకే ఒక భావంగా ఉంటారు. చక్కటి మైత్రి భావం బాగా పెంపొందింపబడిపోతుంటుంది. చాలా చక్కటి ఉత్తమమైనటువంటి భావములుగా జీవులు తమ జీవితాన్ని గడపడం అనేటువంటిది భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉంటుంది. God and the kingdom of man will be fusing rapidly into a dual manifesting expression. The incoming force will then be stabilized and it's more clearly held. And it's not. The third factor to be considered by the man who is working towards the well-being of his fellows is the study of the effects of the new incoming forces upon the present mechanism of man. కొన్ని న్యూ ఇన్కమింగ్ ఫోర్సెస్ అనేటువంటివి వస్తున్నాయి మానవుల మీద పనిచేయడం అనేది. న్యూ ఇన్కమింగ్ ఫోర్సెస్ అంటే వెళ్ళిపోవాల్సినటువంటి ఫోర్సెస్ పూర్తిగా విత్డ్రా అయిపోతే అప్పుడు చాలా చక్కగా ఉంటారని చెప్పుకున్నాం ఇప్పుడే. అలాగే న్యూ ఇన్కమింగ్ ఫోర్సెస్ అనే ఒక అక్వేరియన్ ఏజ్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ కొన్ని భూమిని ఎక్కువగా అది డికేడ్ బై డికేడ్ అంటే క్రితం 10 సంవత్సరాల కన్నా ఈ 10 సంవత్సరాల్లో ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంటుంది. అక్వేరియస్ అది అలా పొరలుగా దాని అలా ప్రభావం ఎక్కువ చూపిస్తుంటుంది. అది మానవులకు చక్కగా అది వాళ్ళ యొక్క జీవితంలో దాని యొక్క ప్రభావం నుండి చక్కగా వినియోగపడడానికి కొందరు మహానుభావులు పనిచేస్తున్నారు. Successful development of the human unit. Therefore, it is of vital importance to educators, psychologists, parents, and instructors. There is, however, as yet no real recognition of the fact and the urgency of these incoming factors, nor is there any appreciation of the potency of the energies emanating from incoming energies వస్తున్నటువంటి విషయాల్లో వాటి మీద ప్రభావం అంటే వాటి గురించి మంచి అవగాహన అంటున్నది కానీ ఏమీ తెలియదు ఇంకా జనాలకి చక్కగా. అవి ఎక్కడెక్కడి నుంచి ఈ ఇన్కమింగ్ ఫోర్సెస్ అంటున్నవి భూమిని తాకుతూ ఉన్నాయి, భూమి అంటున్న జీవులకి అందుతూ ఉన్నాయి అంటే విషయం చెప్తున్నారు. నెంబర్ 1 is the sign of the zodiac into which we are now passing. The sign of zodiac. ప్రస్తుతం Aquarius లోకి మనం వెళుతుండడం చేత Aquarius ప్రభావం అంటే మన మీద చాలా చూపిస్తుంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 is Aquarius కి లియోకి దెర్ ఇస్ వన్ లింకప్. గుర్తుపెట్టుకో, కొంచెం ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి జ్యోతిష్యం నెమ్మదిగా కొంచెం నేర్చుకుంటూ వెళ్దాం. ఏంటంటే నెక్స్ట్ బుక్ ఇస్ హిస్టారిక్ ఆస్ట్రాలజీ. దానికి ఆయన హింట్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు మన అందులోకి. ఈ ఆస్ట్రాలజీలో ఏంటంటే కనుక ప్రతి రాశికి దాని యొక్క ఆపోజిట్ రాశి ఒకటి ఉంటుంటుంది. అంటే దానికి ఎదురుగుండా ఉండేటువంటి రాశి అది 7వ రాశిగా చెప్తారు. వీడిది ఉదాహరణకు వీడు కుంభరాశి అనుకోండి, అక్కడి నుంచి 7 లెక్కట్టండి. కుంభం, మేనం, మేషం అలా లెక్కెట్టుకుంటూ రండి. వస్తే సింహరాశి దీని ఆపోజిట్ రాశి అవుతుంది. ఒకవేళ మేన రాశి చూసుకుంటే కన్యా రాశి అవుతుంది. అలా దీనికి ఒక ఆపోజిట్ రాశి, ఈ రెండు ఒక పెయిర్ అన్నమాట, ప్రకృతి పురుషుల్లాగా ఈ రెండు ఒక పేరుగా అయ్యి ఆ రెండింటి యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంటుంది. అంటే ఒకటి మీద ఒకటి ప్రభావం ఉంటుంది, భార్యాభర్తలలాగా. ఇక్కడ మీద అంటే కుంభరాశి యొక్క ప్రభావం దీని మీద ఉంటుంది, సింహరాశి మీద ఉంటుంది. సింహరాశి యొక్క ప్రభావం కుంభరాశి మీద ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్స్. సో అలా ఈ 12 రాశుల్లో ఒక రాశి దానికి ఆపోజిట్గా ఉండేటువంటి రాశి. ఈ రెండింటి రాశుల యొక్క అవన్నీ కూడా పేర్స్గా ఫామ్ అవుతాయి. సో అలా ప్రస్తుతం కుంభరాశి దాని యొక్క ప్రభావం సింహరాశి మీద పడటం, అలాగే సింహరాశి యొక్క ప్రభావం కుంభరాశి మీద పడటం.
ఈ సింహరాశి యొక్క ప్రభావం కుంభరాశి మీద పడటం అంటుంటది. తద్వారా కుంభరాశి యొక్క చైతన్యం అంటున్నది ఇంకా ఎక్కువగా తెలియబడటం అన్నటువంటి యొక్క అంతర్రహస్యం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అందరూ కూడా అంత విషయం చెప్తున్నారు. అలాగే మూడో పాయింట్ ఏమిటంటే కనుక ప్రస్తుతం కుంభరాశి యొక్క ప్రభావం అంటున్నది నడుస్తుంది. కుంభయుగం అంటాం. ఈ కుంభయుగం కుంభరాశి యొక్క ప్రభావం అంటే మొత్తం 12 రాశుల్లో ఇది 11వ రాశి. ఈ రాశి యొక్క ప్రభావం మిగిలిన అన్ని రాశుల మీద పడుతుంది. బికాస్ ప్రస్తుతం ఇట్ ఈస్ ది అక్వేరియన్ ఏజ్. ఈ అక్వేరియన్ ఏజ్లో ప్రతి రాశి మీద కూడా ఈ కుంభరాశి యొక్క ప్రభావం అనేది పడుతుంది. పడుతున్నప్పుడు ఇప్పుడు జ్యోతిష్యాన్ని కొంచెం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు ఆయన. అంటే ఉదాహరణకు ఒకడు ఉన్నాడు, వాడేదో మిథున రాశి వాడు. మిథున రాశి యొక్క గుణాలు విత్ రెస్పెక్ట్ కుంభరాశి ఆలోచించండి. సో దానివల్ల ఆ రకమైనటువంటి ప్రభావం అనేటువంటిది అన్ని రాశుల మీద కుంభరాశి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇదొకటి తెలుసుకోండి అంటున్నారు. ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ టు బి డెల్ట్ విత్ ఇన్ ఆల్ సిస్టమ్స్ ఆఫ్ సైకలాజికల్ అండ్ హిస్టారిక్ సర్వీస్ టు హ్యుమానిటీ. సో దీని యొక్క ప్రభావం మిగిలిన అన్ని రాశుల మీద పడుతుంటుంది. ఇది చాలా అంతర్గా ఉంటుంది రహస్యం. జీవులు ఎంతవరకు కూడా ఇప్పటి వరకు జ్యోతిష్కులు వాళ్ళు ఎంతవరకు చూస్తుంటారంటే వీడు వృషభరాశి అయితే వృషభరాశి వరకు వాడి యొక్క ఏంటి క్యాలిక్యులేషన్స్ అన్నట్టు చెప్తారు. కానీ వృషభరాశి ఇన్ఫ్లుయెన్స్డ్ బై కుంభరాశి అన్నటువంటి విషయం వాళ్ళకి అవగాహనలోకి తెచ్చుకోవట్లేదు. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకుని ఆలోచించుకోండి అంటున్నారా. By these responsible for the rearing and education of children during the coming centuries, it will be of definite importance and will be considered by close responsible for the rearing and education of children. సో ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్కి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ప్రస్తుతం కుంభరాశి యొక్క విధానాన్ని ఎక్కువగా అది కల్పిస్తూ ఉండాలి. దానివల్ల వాళ్ళు అర్థమయ్యేటువంటి ఛానల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది ఓపెన్ అప్ చేయకుండా మనం ఏ ఎడ్యుకేషన్ ఇచ్చినా అది వాళ్ళు ఒక విధానం ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ యొక్క విధానం వాడికి ఎప్పుడు కూడా సొల్యూషన్స్ లేకుండా బ్లాక్స్గా మిగిలిపోతుంది. అంటే సైన్స్ ఫిజిక్స్కిను కెమిస్ట్రీకి వాడికి లింకప్ దొరకదు. వాడికి కెమిస్ట్రీకి బాటనీకి లింకప్ దొరకదు. ఫిజిక్స్ ఈజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజ్ కెమిస్ట్రీ. రెండు సపరేట్గా వాడు చదువుకుంటాడు. కానీ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ వీడికి బోధపడదు. ఎప్పుడైతే కుంభరాశి యొక్క విధానం వాడికి మీరు ఆ టేస్ట్ ఇస్తారో అప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క కాంబినేషన్ వీడికి అర్థమవుతుంది. అలా ఈ రెండింటి యొక్క అంతర్గా ఉన్నటువంటి యొక్క రహస్యం వీడికి దర్శనం అవుతుంది అంట. అది విషయం ఇక్కడ బాగా చెప్తున్నారు. It will be one of the most important things to be dealt within all systems of psychological and esoteric service to humanity, and will eventually cause a recognition, reorganization of the methods employed up to date and liberate man. అది సో ఇది చక్కగా తెలుసుకుంటే అప్పుడు జీవులకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎటువంటి విధానంగా మన జీవులకి టీచింగ్ అనేటువంటిది ఇస్తే అప్పుడు వాళ్ళకి సరైనటువంటి విధానం బోధపడుతుంది అంటున్న విషయం బాగా అవగాహనలోకి తెచ్చుకోండి అంటున్నారు. అంటే చాలా హైయెస్ట్ పాయింట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నది ఇస్తున్నారు. అంటే వీడు టీచింగ్ ఇస్తున్నప్పుడు వాడికి ఈ అక్వేరియస్ సంబంధించినటువంటి విధానం వాడికి ఇవ్వాలి. దీన్నే మనం సముద్ర ఆస్పెక్ట్స్గా మనం చెప్పుకుంటాం. అలా అనుకుంటే మీకు కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అక్వేరియస్ అంటే. సో మాస్టర్ గారు ఓవర్సీస్ మెసేజెస్ వాల్యూమ్ 2లో ఈ అక్వేరియస్ దాని గురించి సుమారుగా 150 పేజీలో 120 పేజీలో ఉంది. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవకాశం ఉంటే అది తప్పకుండా చదువుకోండి. తర్వాత ద ఫోర్త్ పాయింట్ ఏంటంటే ద ఎఫెక్ట్ ఆఫ్ రిలేషన్ ఆఫ్ ది 7th రేస్ టు ద జోడియాకల్ ఫోర్సెస్. ఈ 7 రేసులను ఈ జోడియాకల్ ఫోర్సెస్ ఈ 12కి ఈ కాంబినేషన్లో కొన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ భూమిని తాకుతూ ఉన్నాయి. ఇది చక్కగా తెలుసుకోండి అంటున్నారు. Another task of the psychologist is to investigate the effect of the relation of the 7 centers of force. Next point ఏంటి వీడు అవగాహనలోకి తెచ్చుకుంటే జీవుడిలో 7 centers of forces ఉన్నాయి. ఈ 7 centers of forces how to link up with the 7 rays. 7 కిరణములకిను 7 కేంద్రములకి ఏ రకంగా లింకప్ ఏర్పరచుకోవాలో ఒక పాయింట్, అది కూడా ఒకటి తెలుసుకోండి.
7 కిరణములకి 12 రాసులకి ఇది ఒకటి అవగాహనలోకి రావాలి. 7 కిరణములకి 7 కేంద్రములకి వీళ్ళు ఉండేటువంటి షట్చక్రాలకి ఏ రకమైనటువంటి అనుసంధానం ఉంది ఇది ఒకటి చక్కగా తెలుసుకోండి అంటున్నారు. అంటే చాలా హైయెస్ట్ విషయాలు ఇవన్నీ కూడా. ఒక 7 rays 7 centers 7 rays 12 signs. దీన్ని మీరు అవగాహనలోకి తెచ్చుకుంటే ఏమవుతుందంటే సొల్యూషన్స్ చాలా దొరకడం చాలా సులభం అవుతుంది. దిస్ ఈస్ ద ఓవర్ స్టిమ్యులేషన్ ప్లస్ ది అండర్ డెవలప్మెంట్. అది ఈ సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ ఫౌండ్ ఇన్ ద హ్యూమన్ మెకానిజం అండ్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ది ఎండోక్రైన్ సిస్టమ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద న్యూ సైన్స్ ఆఫ్ హ్యుమానిటీ. వీడు ఒక 7 centers ప్లస్ ఈ 7 centers వీటిలో ఎలా ఉంటున్నాయి అంటే కొన్నేమో ఓవర్ స్టిమ్యులేటింగ్గా ఉంటున్నాయి, కొన్నేమో అండర్ స్టిమ్యులేటింగ్గా ఉంటుంది. ఈ వీటి చేత ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడుతున్నాయి అంటే 7 centers కూడా వీటి యొక్క ఎండోక్రినాలజీ మీద ఆధారపడుతుంది. అంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ ది ఎండోక్రినాలజీ. సో వాటి సెంటర్స్ యొక్క విధానాన్ని ఎండోక్రినాలజీ మీరు చక్కగా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకు వాడికి ఏదైనా వీటిలో ఉన్నటువంటి షట్చక్రాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించినటువంటి ఎండోక్రైన్ గ్లాండ్ మీద దాని ప్రభావం పడుతోంది. ఇది చక్కగా తెలుసుకోండి. సో ఆ రకంగా మీరు స్టడీ చేసుకుంటే కనుక అప్పుడు ఎండోక్రినాలజీని సెట్ చేసుకోవాలంటే ఈ సెంటర్ని మీరు సెట్ చేస్తే ఎండోక్రినాలజీలో ఏర్పడినటువంటి ఇబ్బందులు సెట్ అయిపోతాయి. సో సెంటర్స్ని డైరెక్ట్గా సెట్ చేసుకునేటువంటి విధానాన్ని చక్కగా మనకి ఈ గ్రంథాల్లో మనకి ఇస్తున్నారు. సో 7 centersని చక్కగా ఏ సెంటర్లో ఇబ్బందులు వస్తే ఎలా వాటిని చక్కగా ట్రీట్ చేసుకోవాలి ఏమిటి. సో దీని గురించి చక్కటి అవగాహన లేకపోవడం చేత ఏమవుతుందంటే డైరెక్ట్గా సెంటర్లో ఉండేటువంటి ఎనర్జీని వీటి డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తే ఆ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వడం వలన అక్కడ ఎనర్జీస్ ఎక్కువగా ఓవర్ స్టిమ్యులేట్ అవ్వడం వలన కానీ లేదా ఆ సెంటర్ యొక్క ఓవర్ స్టిమ్యులేషన్ వలన కానీ వీటిలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ సెంటర్స్ని ఎలా స్టిమ్యులేట్ చేసుకోవాలి ఏమిటనేటువంటి విషయం పెద్దలు మహానుభావులు ఇచ్చినటువంటి గ్రంథాల్లో చక్కగా చదువుకోవాలి. నాన్నగారు ఇచ్చినటువంటి ప్రజ్ఞాలసంలో చాలా వివరంగా ఇచ్చారు. ఆ విషయం కూడా అవగాహనలో పెట్టుకోండి. You will see from the above how vast and intricate is our theme. It will not be possible for me to do more than to generalize and point out the way to certain broad trails or lines of investigation along which the modern student and scientist would do well to go. I will like to remind you also that the problems of human being is essentially and basically the problem of consciousness or awareness. ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే వీటిలో అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏ లెవెల్లో ఉంది. వీడికి ప్రాబ్లమ్స్ రావడానికి ఎన్ని కారణాలు ఉంటున్నాయి. జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు వాడికి ఎక్కడ ప్రాబ్లం ఉందో మీరు చక్కగా దాన్ని అడ్రస్ చేస్తారు. అది జాగ్రత్తగా. ఇప్పటి వరకు 4 problems చెప్పారు. 5th is వీడిలో ఫిజికల్ బాడీలో ప్రాబ్లం ఉందా, ఎథరిక్ బాడీలో ప్రాబ్లం ఉందా, యాస్ట్రల్ బాడీలో వీడికి ఎక్కువ ప్రాబ్లం ఏర్పడుతుందా, మెంటల్ బాడీలో ఉందా, సోల్ లెవెల్లో ఉందా, ఏంటి ఇది జాగ్రత్తగా ఒకటి అవగాహన చేయడానికి ట్రై చేయండి అంటున్నారు. ది 5 aspects ఆఫ్ మ్యాన్ అన్నది basically problems of consciousness or awareness are basically only open doors into larger whole of which the individual unit is a part. They put the man into relation with the divine expression and manifestation in the same way, and his 5 senses put him in touch with the tangible world and enable him thus to share the general life. వీడి యొక్క 5 senses ఇవన్నీ కూడా వీడిని భౌతికమైనటువంటి ప్రపంచంతో అనుసంధానం చెందించి వీడు ఏ కక్షకు సంబంధించిన వాడో దాని విధముగా ఈ 5 senses రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంటుంది చెప్తారు. ఏమన్నారు? దే పుట్ ద మ్యాన్ ఇన్ టు రిలేషన్ విత్ ద డివైన్ ఎక్స్ప్రెషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఇన్ ద సేమ్ వే దట్ హిస్ 5 senses put him in touch with the tangible world and enable him thus to share the general life. Many of our present problems and a large number of our psychological difficulties are connected with this fact. Many a man is overdeveloped in some of the directions, and therefore through the developed sensitivity of some aspect of the 5-fold instrument of contact, he becomes aware of the realm of consciousness and of states of awareness with which he is not competent to deal, owing to the underdevelopment of his mind and the lack of soul contact.
కొన్ని ఏంటంటే అండర్ డెవలప్డ్గా ఉండిపోతున్నాయి, కొన్ని ఓవర్ డెవలప్డ్గా అయిపోతున్నాయి. ఈ 5 పార్ట్స్, 5 బాడీస్: ఫిజికల్, ఎథరిక్, ఆస్ట్రల్, మెంటల్ అండ్ సోల్. సో మోస్ట్లీ సోల్ యొక్క కనెక్టివిటీ వీళ్ళు అండర్ డెవలప్డ్గా ఉండిపోతుంది, మిగిలిన కొద్ది గొప్ప డెవలప్డ్గా ఉంటున్నాయి. వీటి యొక్క విధానముల చేత, వీటి యొక్క కాంబినేషన్స్ చేత జీవుడికి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది 4 ఆస్పెక్ట్స్ త్రూ విచ్ ద హ్యూమన్ ఈజ్ అట్రాక్టెడ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ ఎర్త్. దీంతో మనకి మనం చదువుకున్నటువంటి ఈ 3rd చాప్టర్ ఏంటంటే క్లీవేజెస్, ఈ ప్రాబ్లమ్ ఆఫ్ సైకాలజీ అంటే టాపిక్ మనం చదువుకుంటున్నాం గత 2 నెలలుగా. అది ఈ రోజుతోటి పరిసమాప్తం అవుతుంది. ఈరోజు మనం స్టార్ట్ చేసుకోబడుతున్నటువంటి టాపిక్ ఏమిటంటే డిసీజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ డిసైబుల్స్ అండ్ మిస్టేక్స్. ఇది 4th చాప్టర్గా ఇచ్చారు 2nd లెసన్లో. మొత్తం ఈ పుస్తకాన్ని 3 డివిజన్స్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ ద ఈగో గురించి మనం చదువుకున్నాం. నెక్స్ట్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ. థియరీ ఆఫ్ పర్సనాలిటీలో 4 చాప్టర్స్గా డివైడ్ చేశారు. అది ఫస్ట్ చాప్టర్ అప్రోప్రియేషన్ ఆఫ్ ది బాడీస్, అది చదువుకున్నాం మనం. 2nd చాప్టర్లోనేమో కోఆర్డినేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ చదువుకున్నాం మనం. 3rd చాప్టర్లోనేమో ప్రాబ్లమ్ ఆఫ్ సైకాలజీ గురించి మనం చదువుకున్నాం. ప్రస్తుతం మనం 4th చాప్టర్కి వచ్చాం. దిస్ ఇస్ ది ఫైనల్ చాప్టర్ ఆఫ్ దిస్ యూనిట్ 2. సో డిసీజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ డిసైబుల్స్ అండ్ మిస్టేక్స్. We will divide what we have to say about our theme, the disease and problems of mistakes, under 4 headings. ఇది 4 హెడింగ్స్లో ఈ ప్రాబ్లమ్ ఆఫ్ మిస్టేక్స్ మనం చదువుకున్నాం. డిసీజెస్, ఆధ్యాత్మికత వైపు జీవించుతున్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి జబ్బులు, వాటి యొక్క విషయాలు. ఈ 4 హెడింగ్స్లో మనం చదువుకుందాం అన్నారు. నెంబర్ 1 is those arising out of the awakening of the centers. These constitute a major difficulty and will therefore be dealt with first of all. వీడు ఏంటి, వీడు సాధన అటువంటి చేసుకునేటికి ఏమవుతుంది, వీడిలో కొత్త సెంటర్స్ ఓపెన్ అప్ అవడం అటువంటి జరుగుతుంది. ఈ జరుగుతుండడం చేత వీడికి కొన్ని ఇబ్బందులు, డిసీజెస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి, సరిగ్గా ఓపెన్ అప్ అవ్వకపోతే. కనుక ఇది చాలా మేజర్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది ఫస్ట్ మనం చదువుకుందాం అంటున్నారు ఆయన. సెకండ్ పాయింట్ ఏంటంటే దోస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ సైకిక్ పవర్స్. కొన్ని సైకిక్ పవర్స్ వీళ్ళు ఓపెన్ అప్ అవ్వడం చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటి వస్తుంటాయి, అదొకటి చదువుకుందాం. దోస్ కనెక్టెడ్ విత్ గ్రూప్ కండిషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. కొన్ని గ్రూప్ కండిషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ చేత వీడికి కొన్ని జబ్బులు అనేటువంటి వస్తున్నాయి, వాటిని కూడా మనం చదువుకుందాం. తర్వాత దోస్ రిలేటెడ్ టు ద అవుట్ గోయింగ్ 6th ray ఫోర్సెస్ అండ్ ద ఇన్కమింగ్ 7th ray ఇన్ఫ్లుయెన్సెస్. 6th ray ఫోర్సెస్ అనేటువంటివి విత్డ్రా అవుతుండడం, 7th ray ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటి భూమి మీద ప్రభావం చూపుతూ ఉండడం, దీని చేత ఇది జరుగుతుంది. వాటి వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటి జీవుడికి వస్తున్నాయి, వాటిని గురించి కూడా మనం చదువుకుందాం ఈ టాపిక్లో. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది awakening and stimulating of the centers. Those of you who have read my other books and treatises will know how immense is the subject with which we are concerned and how little is known and taught anent the centers and their force emanations and the activity of the vital or etheric body, which is the receiver of the distributor of energies. గతంలో నేను ఎథరిక్ బాడీ అంటే ఏంటో ఇవన్నీ మనం చాలా చదువుకున్న అనేక గ్రంథాల్లో, నేను ఇచ్చినటువంటి గ్రంథాల్లో అంటున్నారు ఆయన. వాటిలో ఇవన్నీ చదువుకున్నాం. ఆ విషయాల గురించి ఇప్పుడు మనకు చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే ప్రధానంగా ఈ 7 rays ఉన్నాయి. ఈ 7 rays కూడా వీడిలో 7 centers ఎలా లింకప్, అదొక టేబుల్ ఒకటి చెప్తున్నారు. దిస్ ఎనర్జీ ఇస్ డిటర్మైన్ అండ్ కండిషన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ ది ఫిజిక్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ and produce in the last analysis the phenomenal manifestation of man upon the physical plane plus his inherent characteristics. ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు, అంటే ఏంటి ఎనర్జీస్, వీటిలో ఈ 7 centers ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఎనర్జీస్ డిటర్మైన్ అండ్ కండిషన్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది ఫిజిక్ అండ్ ద ఫిజిక్. వీటిలో ఈ రిలీజ్ అవుతున్నటువంటి ఎనర్జీస్ వీడి యొక్క ఫిజికల్ కండిషన్ని, ఒక ఫిజికల్ మేకప్ వీడికి కావాల్సినటువంటిది ఇస్తున్నాయి 7 centers. ఇవి ఇస్తున్నటువంటి వాటిలో వాడి యొక్క 7 centers ఏ రకంగా డెవలప్ అయ్యే దాని చేత, ఆ సెంటర్స్ యొక్క ప్రభావం చేత వీడిలో ఆ యాక్టివిటీ అంటే చక్కగా పెంపొందింపడడం అంటే చక్కగా జరుగుతుంది. ద ఫినామినల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ మ్యాన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ప్లస్ ఇన్ హిజ్ ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఈ 7 centers ఈ ఎథరిక్ బాడీలో ఏం జరుగుతుందంటే
ఈ 7 సెంటర్స్ చక్కగా డెవలప్ అవ్వడం చేత ఏమవుతుంది, వీడి యొక్క ఫిజికల్ బాడీ చక్కగా డెవలప్ అయి ఉంటుంది. వీడి బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంటుంది. సహస్రారం పనిచేయడం చేత, ఆజ్ఞా చక్రం పనిచేయడం చేత వీళ్ళలో ఇంటెలిజెన్స్ అటువంటి చక్కగా పనిచేస్తుంటుంది. చక్కగా వీళ్ళు విశుద్ధి చక్రం అటువంటిది పనిచేస్తూ ఉండడం చేత వీళ్ళు ఈ థైరాయిడ్ గ్లాండ్, వీటిలో మెటబాలిజం ఇవన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. అలాగే వీళ్ళు అనాహతం అటువంటిది పనిచేయడం చేత వీటిలో పల్సేటింగ్ యాక్టివిటీస్ అటువంటివి చక్కగా జరుగుతున్నాయి. ప్రేమ ఆప్యాయత అటువంటితో పాటు వీటిలో పల్సేటింగ్ యాక్టివిటీస్ అటువంటివి చక్కగా జరుగుతున్నాయి. అలాగే వీళ్ళలో మణిపూరక చక్రం చక్కగా పనిచేయడం చేత వీళ్ళు వేడి ఉష్ణము అటువంటి చక్కగా పెంపొందింపబడి చక్కగా వీటిలో ఇవన్నీ కూడా బాడీ టెంపరేచర్ అటువంటిది మెయింటైన్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. తర్వాత ఇంకా ఏంటంటే మెయిన్గా వాటర్ ఆస్పెక్ట్స్, మణిపూరక మీన్స్ వాటర్ ఆస్పెక్ట్. వీటిలో వాటర్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్, వాటర్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ మెయింటైన్ అవ్వడం ఇదంతా కూడా మణిపూరక చక్రం. స్వాదిష్టాన చక్రంలో వేడి ఉష్ణము ఏంటంటే కూడా చక్కగా మెయింటైన్ అవ్వబడుతుండడం. మూలాధార చక్రంలో వీడి యొక్క భౌతికమైనటువంటి ఘనంగా ఏర్పడినటువంటి ఈ సప్తధాతువుల చేత నిర్మాణం అయినటువంటి దేహం అటువంటిది చక్కగా పుష్టిగా ఏర్పడటం. ఈ 7 సెంటర్స్ చేత ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా వీటిలో చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో వీటి వలన వీటిలో దేహ పుష్టి, దేహం చక్కగా నిలబడటం ఇదంతా జరుగుతుంది. దాంతోపాటు వీటికి జరుగుతున్నటువంటి ఏంటంటే వీటి యొక్క ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్స్, వీడి యొక్క స్వభావం అనేటువంటిది ఈ 7 సెంటర్స్కి అందుతుంది ఫస్ట్. సో స్వభావము పూర్వ జన్మలో వీడు ఏ స్వభావంతో అయితే వెళ్ళిపోతుంటాడో కరెక్ట్గా ఆ వాసనలతోటి వీడు ఈ దేహంలోకి దిగుతుంటాడు జనరల్. ఉదాహరణకు కొందరికి చిన్న పూర్వ జన్మలో వాడు ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసుకున్నవాడు అనుకోండి, ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి వాడు ఆధ్యాత్మికత వైపు వాళ్ళ తాతగారు ఒళ్ళో కూర్చుని వీడు కూడా పూజ అలా వింటుంటాడు. మరి వేరే వాడు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. మరి వీడు వచ్చి ఒళ్ళో కూర్చుని వీడు అలా పూజ వింటుంటాడు. వాడి యొక్క ఆధ్యాత్మిక సాధన ఇదంతా కూడా. సో దాన్ని ఏమన్నారంటే ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు, ప్లస్ హిస్ ఇన్హెరెంట్ క్యారెక్టరిస్టిక్స్. All of this information I have earlier given, and it can be read and studied by those who are interested to do so. ఇదివరకు ఇవన్నీ విషయాలు మనం చెప్పుకున్నాం. అందునుంచి నేను చెప్తున్నటువంటి విషయాల మీద ఆసక్తిగా చక్కగా ఉంటున్నటువంటి ఆ విషయాలన్నీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు అవి కాకుండా దాని యొక్క నెక్స్ట్ లెసన్ నేను చెప్తాను అంటున్నారు. దే కెన్ దస్ క్లారిఫై దేర్ నాలెడ్జ్ అండ్ ద వేరియస్ సెంటర్స్. One thing I would like here to point out and will later elucidate, and that is the relation of various centers to the race. This is as follows. Various centers ki no plus ఈ 7 rays కి 7 centers కి ఇవి ఒక టేబుల్ చెప్తున్నారు, అది రాసేసుకోండి. రే 1 ఫస్ట్ రే పవర్ ఆర్ విల్ ఆస్పెక్ట్ కదా, అది మనలో ఉండేటువంటి హెడ్ సెంటర్ కి ఇదిగా పనిచేస్తుంది ఫస్ట్ రే ఆస్పెక్ట్. సెకండ్ రే ఆస్పెక్ట్ ఇస్ లవ్ విజ్డమ్, దట్ ఈస్ హార్ట్ సెంటర్. సో మీరు వీలైతే ఒక మానవుడు బొమ్మ వేసేసుకోండి. మానవుడు బొమ్మ వేసేసుకొని వాడి యొక్క తల దగ్గర నెంబర్ 1, వాడి యొక్క హార్ట్ సెంటర్ దగ్గర నెంబర్ 2 ఇలా వేసేసుకోండి. మీకు ఈజీగా బొమ్మ చూసినప్పుడు వెంటనే గుర్తొచ్చేస్తుంది. రే 3 యాక్టివ్ ఇంటెలిజెన్స్ థ్రోట్ సెంటర్, ఇక్కడ నెంబర్ 3 వేసేసుకోండి. నెంబర్ 3. నెంబర్ 4 హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, ఆజ్ఞా చక్రం, 4th రే ఇది. ఇక్కడ ఇంటెలిజెన్స్, వీళ్ళు చక్కగా విషయాలు ఇవన్నీ చక్కగా అవగాహన చేసుకోవడం ఇదంతా కూడా 4th రే ఆస్పెక్ట్, హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, ఆజ్ఞా సెంటర్. రే 5 కాంక్రీట్ నాలెడ్జ్, సాక్రల్ సెంటర్, స్వాదిష్టాన చక్రం. రే 6 డివోషన్, సోలార్ ప్లెక్సస్, మణిపూరక చక్రం. అది. సో వీటికి వాటికి కొంచెం మనకి ఇది ఇస్తారు మామూలుగా. సో వీటిని సాక్రల్ సెంటర్ను సోలార్ ప్లెక్సస్కి మన పుస్తకాల్లోనూ మిగిలిన పుస్తకాల్లో కొంచెం తేడాలుగా ఉంటుంది. అందు గురించి ఆ కన్ఫ్యూషన్ కొంచెం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటుందండి. రే 7 ఇస్ సెరమోనియల్ ఆర్డర్, అది మూలాధార చక్రం. 7th రే ఇస్ ఇప్పుడు ఒక మూలాధార చక్రం. Much could be learned if one would gather all the data given on this subject into one book, thus relating what is known about the specific energy points to be found in the human frame. All that I can do here is to give a general idea of the subject, indicate certain lines of development and relationship, and the 7 major centers, the 7 major glands, and the localities and areas in the human body where these glands and centers are there. అదే విషయం. సో నెంబర్ 1 పాయింట్ ఇందులో ఏంటంటే 5 ఫ్యాక్ట్స్ చెప్తున్నారు. I also beg you to realize 5 facts. ఏమేంటంటే నెంబర్ 1 is the undeveloped men are energized and galvanized into outer activity through the medium of the 3 centers below the diaphragm. ఎక్కువగా యావరేజ్ బీయింగ్, నార్మల్ బీయింగ్ వీటిలో
3 లోవర్ సెంటర్స్ ఎక్కువగా పనిచేస్తుంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం ఇవి ఎక్కువగా పనిచేస్తుంటాయి వీళ్ళు. తర్వాత వాడిని ఏమన్నారంటే వాడిని అన్డెవలప్డ్ మ్యాన్ అన్నారు. అన్డెవలప్డ్ మ్యాన్లో ఈ 3 సెంటర్స్ ఎక్కువ పనిచేస్తుంటాయి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ది యావరేజ్ మ్యాన్ ఈజ్ బిగినింగ్ టు ఫంక్షన్ ప్రైమర్లీ త్రూ ద సోలార్ ప్లెక్సస్ సెంటర్ అండ్ టు యూజ్ ఇట్ యాజ్ ఏ ట్రాన్స్ఫరింగ్ సెంటర్ ఆఫ్ ఫోర్స్ ఫర్ ఎనర్జీస్ విచ్ మస్ట్ బి క్యారీడ్ ఫ్రమ్ బిలో ది డయాఫ్రమ్ టు అబోవ్ ది డయాఫ్రమ్. కొంచెం యావరేజ్ బీయింగ్లో ఏంటంటే మెయిన్గా స్వాధిష్టాన చక్రం ఎక్కువ పనిచేస్తుంది. ఈ స్వాధిష్టాన చక్రం ద్వారా వీటిలో కింద ఉన్నటువంటి ఎనర్జీస్ పైన ఉన్నటువంటి వాటి మీద ప్రభావం చూపడం అటువంటి జరుగుతుంది. అంటే డిజైర్, కోరిక, వీటిలో కోరిక అటువంటిది పనిచేస్తున్న చేత ఏమవుతుందంటే వాడి గురించి ఒకటి కోరడం అటువంటిది జరుగుతుంది. వాడి కుటుంబం గురించి కోరడం జరుగుతుంది. నెమ్మది కోరడం అటువంటిది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వాడి గురించి కోరుకోవడం జరుగుతుంటుంది. నెక్స్ట్ వాడి వైఫ్ బాగుండాలని కోరుతుంటాడు, వాడి ఫ్యామిలీ బాగుండాలని కోరుతుంటాడు, వాడి పేరెంట్స్ బాగుండాలని కోరుతుంటాడు, ఇలా వాడి చిల్డ్రన్ బాగుండాలని కోరుతుంటాడు. నెక్స్ట్ వాడి రిలేటివ్స్ బాగుండాలని కోరుతుంటాడు. ఈ కోరడం అటువంటిది వలన ఏమవుతుంది, వీళ్ళు హయ్యర్ ఆస్పెక్ట్స్ ఓపెన్ అప్ అవుతుంటాయి. అది సోలార్ ప్లెక్సస్ యొక్క సెంటర్ యొక్క విశేషత. తర్వాత థర్డ్ పాయింట్లో ఏమవుతుందంటే దట్ ది వరల్డ్ ఆస్పిరెంట్స్ ఆర్ స్లోలీ బీయింగ్ ఎనర్జైజ్డ్ and controlled by the forces which are being transferred from the center below the diaphragm to the throat center and from the soul to the throat center. ఎవరైతే చక్కగా వరల్డ్ ఆస్పిరెంట్స్గా ఉంటారో, సాధకుడుగా ఉంటాడో, వాడిలో ఏమవుతుంది, స్వాధిష్టాన చక్రం నుంచి విశుద్ధి చక్రంకి ఎనర్జీస్ అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ విషయం నేను చెప్పుకున్నాను. అలాగే ఈ విశుద్ధి చక్రం నుంచి సోల్కి లింకప్ అంటుండే వీడికి ఏర్పడుతుంది, సహస్రారానికి. అది ఈ లింకప్ అంటుండే చక్కగా ఏర్పడుతుంది వీడికి. దిస్ లీడ్స్ టు క్రియేటివ్ యాక్టివిటీ ఆఫ్ సమ్ కైండ్. వీడు అప్పుడు క్రియేటివ్ యాక్టివిటీ అంటే చక్కగా చేస్తారు. ఏమంటే ఒక టెంపుల్ కడదామని అంటారు, లేదా ఓ చక్కటి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి, చక్కగా వివరించి చెప్పుకోవడానికి వీడు చక్కగా పూనుకుంటూ ఉంటాడు. ఇలాంటి కార్యక్రమాలు వీడు చేసుకోవడానికి వీడికి ఒక చక్కటి ఇది ఏర్పడుతుంటారు. అది విశుద్ధి చక్రం ద్వారా జరిగేటువంటి యాక్టివిటీ. నెంబర్ 4th పాయింట్ అంటే దట్ ద వరల్డ్ డిసైబుల్స్ ఆర్ బిగినింగ్ టు బి గవర్న్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద థ్రోట్ అండ్ హార్ట్ సెంటర్ అండ్ ఆర్ ద బిగినింగ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ది ఫోర్సెస్ విచ్ హ్యావ్ బీన్ రేజ్డ్ టు ద హార్ట్ అండ్ థ్రోట్ to the Ajna center between the eyebrows in the middle of the forehead. When this has been done, the man is then the integrated personality. The soul also stimulates the Ajna center. వీటిలో విశుద్ధి చక్రం స్టిమ్యులేట్ అవడంతో వీడి యొక్క అనాది చక్రం చక్కగా స్టిమ్యులేట్ అవుతుంది. అంటే వాక్కు ప్రేమపూర్వకంగా రావడం అంటే చక్కగా వీడికి అలవాటు అవుతుంది. వాక్కు ఆధ్యాత్మికత, భాగవత ప్రవచనమే ఉండొచ్చు, కానీ అది ప్రేమపూర్వకంగా రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అంటే వాడు ఏ విషయం మాట్లాడాడు అనేటువంటి దాన్ని బట్టి కూడా మీరు చక్కగా వాడి యొక్క వాక్కు, దీన్ని బట్టి వీటిలో ఏ సెంటర్స్ స్టిమ్యులేట్ అయ్యాయంటే మీరు చక్కగా చెప్పేసుకోవచ్చు. ఈ సెంటర్స్ స్టిమ్యులేట్ అవ్వడం ఒకటి ఐడియా వస్తుంది దీంతో. తర్వాత వాడి యొక్క రేస్ ఏమిటి అనేటువంటిది ఐడియా తెచ్చుకోండి. నెమ్మదిగా వాడిని గమనిస్తూ వస్తుంటే వీటిలో ఈ సెంటర్స్ స్టిమ్యులేట్ అయ్యాయి, వీటిలో వీడు ఈ రేకి సంబంధించిన వాడు, ఇదంతా మీరు జీవుల్ని బాగా స్టడీ చేయడం ఒకటి బాగా అలవాటు చేసుకోండి. చాలా బాగుంటుంది. జీవులు చక్కగా మీకు అవగాహనలోకి వస్తాయి. ఫస్ట్ వాడి యొక్క రే ఆస్పెక్ట్స్ ఏమిటంటే మీకు తెలిసిన బాగా తెలిసిన వాడిని ఫస్ట్ స్టడీ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళని మెంబర్స్ పెట్టుకుని ఈ రేస్ ఆస్పెక్ట్ ఒకటి అవగాహన చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏ సెంటర్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతున్నాయి అనేటువంటి చెప్పు చూసుకోండి. ఈ సెంటర్స్ స్టిమ్యులేట్ అవ్వడం అంటే విషయం మీరు చక్కగా అవగాహన పెట్టుకుంటే అప్పుడు ఒక చక్కటి ఆధ్యాత్మికవేత్తగా అంటే సాధకుడిలో నెక్స్ట్ స్టెప్. సో వాళ్ళు థ్రోట్ సెంటర్, నెక్స్ట్ హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతాయి. ఈ స్టిమ్యులేట్ అయినటువంటి వాటి వలన, ఈ రెండింటి వలన వీళ్ళు ఆజ్ఞా చక్రం ఒకటి చక్కగా విచ్చుకుంటుంది. 2 దళములు కలిగినటువంటి 2 దళాలు ఉంటాయి కదా ఆజ్ఞా చక్రంలో, ఆ సెంటర్ చక్కగా విచ్చుకుంటుంది. అప్పుడు ఆజ్ఞా చక్రం చక్కగా విచ్చుకున్నట్టుగా ఏమవుతుంది, చోట్లో ఉన్నటువంటి జ్ఞానం వీడికి చక్కగా దర్శనం అయిపోతుంది. సో క్రియేటివిటీ విత్ లవ్ స్టిమ్యులేట్స్ ది ఆజ్ఞా సెంటర్. దట్ ఈస్ ద ఫస్ట్ రే, దట్ ఈస్ ద సెకండ్ రే, అండ్ దట్ ఈస్ ద థర్డ్ రే. ఆజ్ఞా సెంటర్ అది స్టిమ్యులేట్ అవుతుంది వీళ్ళు. నెక్స్ట్ అది జరుగుతుంది, ఆజ్ఞా సెంటర్ అన్నారు. నెక్స్ట్ 5th పాయింట్ that the more advanced disciple and world initiates are also energized from 2 sources by means of energies raised up and lifted into the head from all the centers in the body. From all the centers in the body, ఈ సెంటర్స్ వీటిలో ఉన్నటువంటి షట్చక్రాలు, ఈ సెంటర్స్ అన్ని కూడా వీటిలో ఏం చేస్తాయి, సహస్రారం స్టిమ్యులేట్ అవ్వడానికి వీటికి దోహదపడతాయి. సహస్రారం చక్కగా స్టిమ్యులేట్ అవ్వాలి. దీన్ని మనం ఏమంటామంటే సహస్రదళ పద్మస్థ అంటాం కదా, అది ఇన్ ద బాడీ. And by those which pour into the human frame from the soul via the highest center at the top of the head.
ఇది చక్కగా విచ్చుకుంటుంది. దీని నుంచి సోల్కి కనెక్టివిటీ అంటుంది, ఇది చక్కగా దొరుకుతుంది. The whole process is, as you can see, one of development years and transference, as is the case in all evolutionary development. There are two major transferring centers in the etheric body. Two major transferring centers ఉన్నాయండి. ఒకటి సోలార్ ప్లెక్సస్ స్వాధిష్టానం, రెండు విశుద్ధి చక్రం. ఈ రెండు కూడా ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎనర్జీస్. సోలార్ ప్లెక్సస్ ఏం చేస్తుంది వీళ్ళు, స్వాధిష్టాన చక్రం లోవర్ సెంటర్స్ నుంచి ఎనర్జీస్ హయ్యర్ సెంటర్కి ట్రాన్స్ఫర్ అయ్యేది చేస్తుంది. విశుద్ధి చక్రం ఏం చేస్తుంది, వీడి యొక్క సహస్రారం విచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీటికి చేసిస్తుంది. దేని చేత, విశుద్ధి, అనాహతం, ఆజ్ఞ, ఈ మూడు చక్కగా సిమ్యులేట్. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఓపెనింగ్ ఆఫ్ ది సహస్రారం. అది జరుగుతుంది వీడికి. అండ్ థ్రోట్, అండ్ వన్ ఆఫ్ ది మాస్టర్ సెంటర్, అది ద థ్రోట్, రిలీజ్ ద ఎనర్జీస్. దిస్ సెంటర్ ఇన్ ద హెడ్ సెంటర్ ఇన్ ద ఈస్టర్న్ ఫిలాసఫీ, ది 1000 petaled lotus, దాని ఉన్న సహస్రదళ పద్మము అంటాము. అది the problems of the average man is therefore concerned with the solar plexus. The problems of the disciple, the advanced aspirant and the initiate of the lower degrees is connected with the creative center of the throat. అందుగురించి నార్మల్ బీయింగ్స్ లో వాడికి ఎక్కువగా స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి జబ్బులు ఏర్పడుతున్నాయి, ఇది గమనించుకోండి అన్నారు. అందుగురించి ఈ రోజున చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్ విత్ డయాబెటీస్. ఇట్స్ బికాస్ ఆఫ్ ది సోలార్ ప్లెక్సస్. అది సో ఒక సాధకుడు చక్కగా నిలబడిన వాటిలో ద సెంటర్ నెక్స్ట్ స్టిమ్యులేట్ ఇస్ ద థ్రోట్ సెంటర్. సో అందుగురించి వాళ్ళకి థ్రోట్కి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక చక్కగా గురించి స్త్రీల్లో ఎక్కువగా మీరు జాగ్రత్తగా గమనిస్తే థైరాయిడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు. ఎందుకంటే దే ఆర్ మోర్ రిలీజియస్. వాళ్ళు ఎక్కువ భక్తి భావము, ఎక్కువ పూజ, ఎక్కువ ఆధ్యాత్మికత ఇలాంటి స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది. కనుక వాళ్ళు థైరాయిడ్ స్టిమ్యులేషన్స్ అంటే ఎక్కువ జరుగుతుంది. ఈ స్టిమ్యులేషన్స్ అది అన్డెవలప్డ్ గానే ఉంటుంది, ఓవర్ డెవలప్డ్ గానే ఉంటుంది. అది హైపర్ థైరాయిడిజం అంటుంటాం కదా. సో ఈ థైరాయిడ్ విశుద్ధి చక్రం అంటే చక్కగా స్టిమ్యులేట్ అవడం చేత ఈ థైరాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటూ వస్తుంటాయి వాడు. అంటే దేనికి వస్తుంది అంటే విషయం ఫస్ట్ అవగాహన చేసుకుంటే దాని నుంచి ఎలా మనం క్రాస్ అవ్వాలనే విషయం నెక్స్ట్ తెలుస్తుంది. అది ఇది సెకండ్ పాయింట్. తర్వాత thus the more advanced disciples and world initiates are also energized from the two sources by means of the energies raised up and lifted the head from all the centers in the body and by those which pour as suggest 1000 petaled lotus. I would here remind the students that the following 3 points related to the transference of energy must be borne in mind. 3 points already చెప్తున్నారు. Number 1 is that there is a transference to be made from all the lower centers to higher ones, and that this is usually done in 2 stages. The transference carried on within the personality is paralleled by the transference of spiritual energy from the reservoir of force we call the soul to the man on the physical plane. Lower centers లో ఉన్న ఎనర్జీస్ హయ్యర్ సెంటర్స్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇది ఒకటి జరుగుతుంటుంది. తర్వాత పర్సనాలిటీ అన్నది, తర్వాత వీడి సోల్ నుంచి వీడి యొక్క ఫిజికల్ బాడీకి ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే ఒకటి జరుగుతుంది. హయ్యర్ ఎనర్జీస్ యొక్క ఫిజికల్ బాడీకి అందుతూ ఉండడం ఇది ఒకటి జరుగుతుంది. దిస్ బికమ్స్ పాసిబుల్ as the man makes the needed transference within himself. These transferences can take place in the course of the evolutionary process, or they can be hastened through the forced training given to disciples of all degrees. ఈ ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే వీడి యొక్క దీన్ని బట్టి ఒక ఆధ్యాత్మిక సాధన అప్పుడప్పుడు మొదలుపెట్టాడు అనుకోండి, ఇప్పుడు లోవర్ సెంటర్స్ నుంచి ఎనర్జీస్ అన్ని కూడా హయ్యర్ సెంటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయండి. ఇంకొకళ్ళు ఏమంటే చక్కగా సోల్ తోటి కనెక్టివిటీ దొరికింది, వాడు చక్కగా ఇదవుతుంటాడు. వాడు హయ్యర్ సెంటర్స్ నుంచి లోవర్ సెంటర్స్కి వీడికి ఎనర్జీస్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది జరుగుతుంది. ఉదాహరణకి మీరు ఏదైనా బాగా పెద్ద బ్యాంక్స్కి వెళ్ళారనుకోండి, వాడు అక్కడ బోర్డు పెడతాడు. ఏమని పెడతాడు, ₹1,00,000 లోపు విత్డ్రా చేసుకోవాల్సిన వాడు ఈ కౌంటర్లోకి రండి అంటాడు. బియాండ్ 1 lakh మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఈ కౌంటర్కి రండి. అలా ఉండేది ఇదివరకు, ఇప్పుడు ఉందో లేదు నాకు తెలియదు. సో అలా వీటిలో హయ్యర్ ఎనర్జీస్ ఇవన్నీ లోవర్ ఎనర్జీస్కి తీసుకొచ్చి వీటి యొక్క ఫిజికల్ బాడీకి తీసుకొచ్చేటువంటి ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే ఒకటి జరుగుతుంటుంది. అలా మామూలు సాధన చేసుకునేటువంటి వాళ్ళలో లోవర్ ఎనర్జీస్ నుంచి హయ్యర్ ఎనర్జీస్కి స్టిమ్యులేట్ చేసి లింకప్ ఇచ్చేటువంటిది ఒకటి జరుగుతుంది. ఈ రెండు జరుగుతుంటాయి. అదొక విషయం గుర్తుపెట్టుకుంటున్నారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే దట్ విత్ ఇన్ దిస్ మేజర్ ఫీల్డ్ యాక్టివిటీ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫరెన్స్ విల్ హౌ టు బి మేడ్. ఈ మేజర్ ఫీల్డ్ యాక్టివిటీలో ఇప్పుడు చెప్పబోయేటువంటి
3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అంటున్నారు. నెంబర్ 1 is the energy of the center at the base of the spine must be raised and carried up to the spinal cord to the head center via ఆజ్ఞా సెంటర్. అది సో వీడి యొక్క మూలాధార నుంచి ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా వీడి యొక్క హెడ్ ఆజ్ఞా చక్రంకి చక్కగా ఎనర్జీస్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఇదొకటి ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఎనర్జీలో ఇదొకటి జరుగుతుంటుంది. నెంబర్ 1 అది బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 ఏంటంటే ద ఎనర్జీ ఆఫ్ ద సాక్రల్ సెంటర్. సో వీటిలో మస్ట్ బి రైజ్డ్ టు ద థ్రోట్ సెంటర్ which becomes the organ of creative activity of a non-physical nature. అది వీడి యొక్క అదే స్వాదిష్టాన చక్రంది దీనికి వెళ్తుంటుంది. అది పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయని అన్నాను కదా, అదొకటి. స్వాదిష్టాన చక్రం, విశుద్ధి. నెక్స్ట్ వీడి యొక్క మణిపూరక చక్రం నుంచి ఎనర్జీస్ అన్ని హార్ట్ సెంటర్కి పెడుతుంటాయి. సో ఇవి జరుగుతుంటాయి వీటిలో. తర్వాత ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే that all these centers are developed and brought into activity in 3 stages and thus progressively condition the outer aspects of a man's life. So ఇది 3 stages గా జరుగుతుంటుంది ఈ సెంటర్ స్టిమ్యులేషన్ అనేది. That is a period, there is a period where the centers are active only in a sluggish and semi-dormant manner. The forces of which they are formed and which they express move slowly and with a heavy inert rhythm. The light which can be seen wherever there is a center is dim. The point of electric potency at the center, the heart of the lotus or chakra, the hub of the wheel, as it is historically termed in the Oriental teaching, is relatively quiescent. It is just enough energy pouring into that center to produce the preservation of life, the smooth functioning of the instruments. అది కొన్ని సెంటర్స్ వీళ్ళు ఎలా ఉంటాయంటే చాలా స్లగ్గిష్గా ఉంటాయి. అంటే వీటిలో గుండె కొట్టుకోవాలి కదండి, అలాగే వీటిలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది ఫంక్షన్ ఉండాలి కదా ప్రతి వాడికి కూడా. అందు గురించి వాటిల్లో ఏమవుతుందంటే మెయిన్గా వీడు మూలాధార చక్రం వాడే అయినా కూడా వీటిలో కొద్దిగా వీటిలో లైఫ్ ఆస్పెక్ట్ వాటిలో మెయింటైన్ అవ్వడానికి అందులో కొద్దిగా డిమ్గా వెలుగుతుంటాయి ఆ సెంటర్స్. వీటిలో ఆ పాయింట్ చెప్తున్నారు. అంటే వీడికి హార్ట్ సెంటర్ కొంచెం డిమ్గా వెలుగుతుంటుంది. వెలుగుతున్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు, కేవలం వాడి మీద వాడికి చాలా ప్రేమ. వాడికి ఏమన్నా చిన్న దగ్గు వచ్చినా జలుబు వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా చూపించుకోవడం ఇదన్నీ చేస్తారు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే ఏంటి మాయరోగా అన్ని అబద్ధాలు చెప్పేది, పని చేయడానికి ఎగ్గొట్టడానికి మాట్లాడుతాం అలా ఉంటుంది. ఇంకొంచెం వెలుగు అక్కడ వెలుగు డిమ్నెస్ కొంచెం పెరిగి కొంచెం లైట్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు వాడి ఫ్యామిలీ అంటే చాలా వాడికి ప్రేమగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పొచ్చినా ఏదొచ్చినా సరే వీడు వెళ్ళి వెంటనే డాక్టర్ చూపించుకోవడం అని, మంచిగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం అని ఇవన్నీ వీడు చేస్తారు. ఇంకొంచెం అందులో లైట్ పెరిగింది అనుకోండి, అలా వీటి సర్కిల్ పెరుగుతుంది. ప్రతి సెంటర్లోనే ఈ రకంగా మీరు వేసుకోండి స్టాటిస్టిక్స్ ఈ రకంగా. సో అలా విశుద్ధి వీటన్నిటిలోనూ కూడా ఈ డిమ్నెస్ అంటే తగ్గి లైట్ అంటే నెమ్మదిగా పెరుగుతుంది. ఇలా a tendency to react in a fluctuating and unintelligent manner to stimuli coming from the astral plane via the individual astral body. అది జరుగుతుంటుంది. నెక్స్ట్ పీరియడ్లో ఏం జరుగుతుందంటే a period wherein there takes place a definite heightening and intensifying of force. The light of the center is brighter and the solar plexus center is particular becomes very active. As at all the real life of the man is focused below the diaphragm. The centers above the diaphragm are dim and dull and relatively inactive. The point at the center is, however, more electrical and dynamic. At this stage, the man is the average intelligent citizen, predominantly controlled by his lower center and his emotional reactions with what mind he has actually employed in bringing satisfaction to his needs. సో వీటిలో స్వాదిష్టాన్ని చక్రం చక్కగా స్టిమ్యులేట్ అయి ఉంటుండడం చేత వీటిలో కోరిక అంటువంటిది కలగడం, చక్కగా ఈ కోరిక అంటువంటిది చక్కగా ప్రేమ కోరిక ఇవన్నీ ఏర్పడుతుండడం చేత వీడి యొక్క ఫ్యామిలీని, అంటే అదే ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్, చక్కగా వీటిలో ఈ కోరిక అంటుండేది ఫ్యామిలీ మీద, వీడి యొక్క హౌస్ మీద, వీటి మీద ఎలా ప్రభావం చూపుతుండడం ఇదంతా జరుగుతుంటుంది నెమ్మదిగా. ఎమోషనల్ రియాక్షన్స్ అన్నారు వాటిని. What mind he has actually employed in bringing satisfaction to his needs. His centers are the receivers, primarily of physical and astral forces, but occasionally respond to mental impacts. ఈ సెంటర్స్ ఎక్కువగా ఆస్ట్రల్ ఫోర్సెస్కి ఎక్కువగా పనిచేస్తుంటాయి, ఫిజికల్ వీటి మీద ఎక్కువ పనిచేస్తుంటాయి, ఒక్కొక్కసారి మెంటల్ వాటి మీద ఎక్కువ పనిచేస్తుంది. మెంటల్ ప్లాన్స్ ఎందుకంటే యొక్క లింక్ అప్ వీటి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. ఆస్ట్రల్ ఫోర్సెస్ పనిచేయడం చేత అవుతుంది వీటిలో కోరిక అంటున్నది ప్రధానంగా ఏర్పడి దానికి లింకప్గా
వీడి యొక్క లైఫ్ వెళ్తుంటుంది. మెంటల్ యూనిట్ పనిచేస్తున్నప్పుడు మన పిల్లవాడు మంచి చేస్తే వాడు మెచ్చుకుంటాడు, తప్పు చేస్తే వీడు తప్పు చేశాడు నలుగురు ముందు అయినా సరే చెప్పడానికి వీడు ఎక్కడ వెనకాడు. అండ్ బికాస్ హీ హాస్ డన్ రాంగ్, సో హీ నీడ్ టు బి పనిష్డ్, అంతే. అలా కాదండి మా అబ్బాయి మీరు ఎక్స్క్యూజ్ చేయండి, ఇదంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి వాడు చేసేటువంటి పని. మెంటల్ ప్లేన్ వాడు ఉండేటువంటి ఏమంటే మా అబ్బాయి దొంగతనం చేశాడు సార్ మీ ఇంట్లో, ఇదిగోండి సార్ ఆ వస్తువు మీకు తెచ్చిచ్చేసానని చెప్పాను సార్ సూపర్, అంతే. అదనమాట ఆ మెంటల్ ప్లేన్ యొక్క ప్రభావం ఈ సెంటర్స్కి లింకప్, అది చెప్తున్నారు, ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మెంటల్ ఇంపాక్ట్స్ అది. థర్డ్ పాయింట్లో ఏమని చెప్తున్నారంటే ఏ పీరియడ్ వేర్ ఇన్ ద ఫస్ట్ ట్రాన్స్ఫరెన్స్ ఈస్ బీయింగ్ మేడ్, దిస్ కెన్ లాస్ట్ ఏ లాంగ్ టైమ్ అండ్ కవర్ సెవరల్ లైఫ్స్. The centers below the diaphragm are fully awake and their activity is great, their light is vivid, their interrelation is real, so much so that a complete magnetic field has been set up involving the whole area below the diaphragm and becoming potent enough to extend the influence above the diaphragm. The solar plexus becomes the dominant organ in the place of the sacral center, which has so long determined the life of the animal nature. It becomes the recipient of energy streams from below, which it absorbs and starts on its task of deflecting them and transferring them to the higher centers. వీళ్ళు మణిపూరక చక్రం చక్కగా విచ్చుకోవడం చేత వీడి యొక్క మైండ్ ఆస్పెక్ట్స్ అన్ని చక్కగా విచ్చుకుంటారు. అంతకుముందు వీడి యొక్క ఆస్ట్రల్గా ఎక్కువగా ఉంటుంటాడు, ఎమోషనల్గా ఉండేవాడు. చక్కగా ఇది మన వస్తువు కాదు పక్కవాడిది కాబట్టి వాడు ఇస్తే తీసుకోవాలి, వాడు చూడండి అంటే చూడాలి, అంటే మనవాడే అని అనుకుని వీడు తీసేసుకుని వీడు బ్యాగులు వేసేసుకోవడం అంటుండేది పద్ధతి కాదు. ఇలాంటివన్నీ కూడా చక్కగా తెలుసుకొని తద్వారా వీడిలో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఫుల్గా చక్కగా డెవలప్ అవుతాయి. ఎప్పుడు వీడు నెక్స్ట్ ఫ్లోర్ వేయడానికి వీడు అర్హుడు అవుతాడు. కింద గ్రౌండ్ ఫ్లోర్ యొక్క విధానం అంతా పరిపూర్ణ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటాడు వీడు, అంటే హయ్యర్ సెంటర్స్ తోటి చక్కగా ఒక అనుసంధానం ఏర్పడడం అంటే వీటి లైఫ్లో జరుగుతుంది. సో ఈ లోవర్ సెంటర్స్ అంటే మూలాధారం స్వాధిష్టాన చక్రంలోనే ఎన్నో జన్మలు వెళ్ళిపోతాయి మనకి. గురించి ఇంకొంచెం కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.